ఎలక్ట్రికల్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో ఛాతీ భాగం కింద నుండి శరీరం అంతా నిస్సత్తువుగా మారడంతో జీవించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో కిర్లంపూడి మండలం సింహాద్రిపురం గ్రామస్తులు పీతల వీరవెంకట సత్యనారాయణకు మందులు వైద్యంతో పాటు కుటుంబ పోషణ కష్టంగా ఉందని ఆదుకోవాలని కోరడంతో ప్రభుత్వం ద్వారా పింఛన్ పెరిగేలా ఏర్పాటు చేయడంతో పాటు కుటుంబ పోషణకు ఉపాధి కల్పించడం జరిగిందని పాటంశెట్టి సూర్యచంద్ర తెలిపారు. భవన నిర్మాణాలకు అద్దెకు తీసుకొని వెళ్లే అవసరమైన పిల్లర్ బాక్సులు, గెడెంచీలు, వాటర్ డ్రమ్ములు, ఐరన్ తడికలు, గమేలాలు, పారలు మొదలగు సామాగ్రి మిత్రుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిందని సూర్యచంద్ర తెలిపారు. కలెక్టర్ గారు కూడా స్పందించి ఇతనికి పెన్షన్ కూడా పూర్తి స్థాయిలో మంజూరు చేయడం జరిగింది. వీరి తండ్రి గారు వృద్ధుడు, అదే రకంగా వీరి అక్క ఈ వృద్ధ తండ్రి పనిలోకి వెళ్ళారు. ఈ అక్క ఈ యొక్క దివ్యాంగుడైన సత్యనారాయణ గారిని తండ్రిని ఇంటి దగ్గర వంట ఈ పని చూసుకోవడానికే ఆమె సరిపోతా ఉంది. వీళ్ళకి ఆదాయ మార్గం లేదు. ఈ పెన్షన్ మీద వచ్చే డబ్బులతో వీరు మందులకి కుటుంబం గడపడం ఇబ్బందిగా ఉంది. ఏదైనా ఉపాధి కల్పించండి అని చెప్పేసి సత్యనారాయణ గారు కోరడం జరిగింది. మరి ఏ రకమైన ఉపాధి కల్పిస్తే వీరికి మేలు జరుగుద్దని చెప్పేసి మేమంతా ఆలోచిస్తే ఈ గ్రామంలో తాపి మేస్తులు ఎక్కువ భవన నిర్మాణ కార్మికులు, వారందరూ కూడా ఈ సామాగ్రి భవన నిర్మాణ కార్మికులు ఉపయోగించే సామాగ్రి అద్దెకు పట్టుకెళ్తూ ఉంటారు. అందుకని నా మిత్రుల సహకారంతో పీతల వీరవెంకట సత్యనారాయణకి ఈ రోజు ఈ బిల్డింగ్ పిల్లర్స్ వేసుకునే బాక్సులు, అదే రకంగా వాటర్ డ్రమ్ములు, ఇసుక జల్లీలు, అదే రకంగా జడంచీలు, సూపు కట్టలు, అదే రకంగా గిన్నెలు, పార్లు, మొత్తం భవన నిర్మాణ కార్మికులు ఉపయోగించే సామాగ్రి అంతా కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ గ్రామంలో ఉన్న తాపి మేస్తులందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ పీతల వీరవెంకట సత్యనారాయణ గారి దగ్గర మీరు ఈ సామాగ్రి అద్దెకి పట్టుకెళ్ళి మళ్ళీ వాటిని భద్రంగా వీరికి అప్పచెప్పి వారికి అద్దె ఇవ్వడం వల్ల, అంటే బయట వారు ఎక్కడి నుంచో మీరు తెచ్చుకుని అద్దె సామాన్లు తెచ్చుకునే బదులు మీ గ్రామంలోని ఇతని దగ్గర అద్దెకి పట్టుకుని వెళ్ళడం వల్ల ఇతనికి మేలు జరిగేలా జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొని సహకారం చేసిన నా మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. తాపీ మేస్తులకి సంబంధించిన వస్తువులన్నీ నాకు కొని ఏర్పాటు చేసి నాకు ఇచ్చి, నువ్వు అద్దెకి తిప్పుకోమ్మా, నీకు ఆ డబ్బులు వస్తాయి, నీకు కుటుంబ పోషణ ఆ పెన్షన్ కొమ్ము, నీకు మందులకి గట్ట సరిపోయిన ఆ అమ్మ కుటుంబ ఖర్చులకి వస్తాయి అని నాకు అన్నీ ఏర్పాటు చేశారండి. వారికి వారి కుటుంబ మిత్రులకి అందరికీ, స్నేహితులందరికీ, మిత్ర బృందం అందరికీ ధన్యవాదాలండి. చాలా చాలా ధన్యవాదాలండి. మీరు ఎప్పటికీ మర్చిపోలేమండి. నాకు ఎంతో ఆదుకుని నాకు అన్నం పెట్టారండి. మీరు మిమ్మల్ని ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటామండి. మేము అన్నం తింటున్నామంటే మీ సెలవేండి. మేము అన్నం తింటున్నామంటే మీ సెలవేండి. మీరు పెట్టిన ఆ భిక్ష అండి మాకు, మేము తినేదంతా. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. అన్నయ్య గారి మిత్రులందరికీ, మిత్ర బృందం అందరికీ ఆ దేవదేవుడు ఆశీస్సులు వెళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. మానవ సేవయే మాధవ సేవ. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న ఇటువంటి పీతల వీరవెంకట సత్యనారాయణ లాంటి కష్టాల్లో ఉన్నటువంటి, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి, మరి ఆసరా కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎంతోమంది ఎన్నో గ్రామాల్లో ఉన్నారు. దయచేసి మీ యొక్క పుట్టినరోజులు అవ్వచ్చు, పెళ్లి రోజులు అవ్వచ్చు, పెద్దవాళ్ళ కార్యక్రమాలకి మనం విపరీతంగా ఖర్చు పెట్టే బదులు ఆ డబ్బుల్ని ఇటువంటి సేవా కార్యక్రమాలకి ఇచ్చి ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళని మనం ఆదుకోవడం వల్ల వారికి మంచి భవిష్యత్తు ఇచ్చినట్టు అవుద్దని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా మనకి తోచిన విధంగా ఎంతో కొంత సేవా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఇంకా నాకు తెలిసిన వాళ్ళతో కూడా మాట్లాడి ఇంకా కొన్ని సామాన్లు చెప్తాను. ధైర్యంగా ఎప్పుడు మేము